అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా విజయన్ల ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో మహిళా సాధికారికత వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది విద్యార్థినులతో కలిసి వాకథన్ ర్యాలీ చేపట్టారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ర్యాలీని ఏఎస్పీ సౌజన్య జెండా ఊపి ప్రారంభించారు. మహిళల రక్షణ కవచం, శక్తి యాప్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేవీఆర్ సర్కిల్ వద్ద మానవహారం చేపట్టారు. కష్టపడి చదివి ప్రయోజకులు అయినప్పుడే సమాజంలో మహిళలకు ఆర్థిక స్వలంబనంతో గౌరవ మర్యాదలు దక్కుతాయని ఏఎస్పీ చైతన్యపరిచారు. మహిళల రక్షణ కవచం శక్తి యాప్ అని రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి యాప్ ప్రతి మహిళ తప్పక డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ప్రత్యేకమైన వీక్ అండి. ఇది మా డీజీపీ సార్ ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ అజితా విజయన్ల గారి దశానిర్దేశం మేరకు ఈ వారం అంతా కూడా మహిళా దినోత్సవాలు భాగంగా, ఉమెన్స్ డే భాగంగా, March 8 ఉమెన్స్ డే భాగంగా ఈ 1 వీక్ కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. కంప్లీట్ గా మన జిల్లా తరపు నుంచి జిల్లా కలెక్టర్ సారు, అన్ని డిపార్ట్మెంట్ శాఖ హెడ్లందరూ కూడా 3000 మందితో కూడా ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు డిపో నుంచి అందరూ కూడా మీరు చూడొచ్చు, చాలా మంది స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యి మేమందరం కూడా డెమాన్స్ట్రేషన్స్ ఇస్తూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.